ఏంటి ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను, అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. అదే సాంగ్. సరే నీకు సౌజన్య అంటే ఇష్టమా? ఇష్టం, అది లేకపోతే ఉండలేనక్క, చచ్చిపోతాను. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీపో. తిన్నావా? తిన్నానమ్మా, నువ్వు? తినలేదు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. సో ఇంకా అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. ఎవరున్నా లేకున్నా మనం సింగిల్గా ఉండడం అనేది, అలోన్గా ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నో వన్ ఈస్ పర్మనెంట్ హియర్. పుట్టుకతో నీ అడుగు ఒంటరిగా మొదలైనదిలే. అండ్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఒక కపుల్తో, అంటే కపుల్ అంటే ఇద్దరు రాలే, ఒక పర్సనే వచ్చారు. తనతో ఒక మంచి క్రేజీ వీడియో అయితే కొట్టబోతున్నా. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. హాయ్, అవునా? చాలా డేస్ తర్వాత మొత్తం వైరల్ వైరల్. ఏంటి ఆ డైలాగ్ ఒకసారి చెప్పు. అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను, అక్కడేముంది ఇక్కడ కూడా పెట్టగలను నేను తనకి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. ఏట్ పెడతావు ముద్దు. సో ఓకే, అలా పెడతాను. అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది మొత్తం. ఇప్పుడు ఆల్మోస్ట్ అనుకుని వెళ్ళాము, ఇంకోటి చేసాం అంతే. సో ఓకే, ఇప్పుడు మనం ఒక ప్రాంక్ కాల్ చేద్దాం. ఇలా ఓకే చేద్దాం. చేసేమని అంటావంటే, నువ్వు నన్ను పట్టించుకోవట్లే. ఆబ్వియస్లీ దూరంగా ఉంటే వాళ్ళ మటు వాళ్ళే ఉంటారు, మనం మటు మనమే ఉంటాం. కానీ సో ఇప్పుడు కాల్ చేసి నేను ఇలా మా లవ్ని కలడానికి వచ్చాను, అది ఇది అంటే నీకు ఇంకో లవ్ ఉన్నట్టు మాట్లాడు. ఏమంటాడు చూద్దాం. ఎలా మాట్లాడతాడో ఏటో చూద్దాం. హలో, చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఎందుకదా? అది కాదు, కోపంగా మాట్లాడి గొడవ అయింది. అదే నీతో ఒక విషయం చెప్దామని చెప్పు. ఇలా మా లవ్ని కలడానికి వచ్చాను. ఎవడాడు? ఆడేడేంటి? తన నా లవ్. ఇప్పుడు మరి నేను? నీకే తెలియాలి. నీకు నాకు బ్రేకప్ అయింది కదా. దేనివల్ల? ప్రెజెంట్ నీకు తెలియదేంటి దేనివల్ల గొడవ అయింది నైట్ ఇద్దరికి? అరే సౌజన్య పిలుస్తున్నాడు మీ లవ్ ఇక్కడ. వస్తున్నాను, వెళ్తున్నాను. సరే మా లవ్తో మాట్లాడతావు వాడితో. ఎవరాడు చెప్పు నాకు. వాడు ఏంటి? ఏట ఎక్కడికి వస్తావు? నేను రాజమండ్రిలో ఉన్నాను, ఎక్కడికి రమ్మంటే చెప్పు, వస్తాను. నీ అమ్మ ఏటి నువ్వు ఎక్కువ మాట్లాడికి. ఇంకా ఇప్పుడు తన లవ్వు, నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా. నీకు రైట్స్ లేవు నన్ను తిట్టడానికి. చెప్పు, నేను వస్తాను. అసలు నీకు రైట్స్ లేవు ఫస్ట్ నన్ను తిట్టడానికి. వాడు వీడేంటి అసలు? నీకు తమ్ముడు అవుతాడు. నా ఇష్టమే, తిడతాను. ఏటాడు ఎవడు? హలో హలో, ఎవరు కాల్ మాట్లాడుతున్నది? ఎవరు? నేనెవరో నీకు తెలియదులే. కానీ ఇది సౌజన్యకి ఊరికే అంటే కాల్ చేయకు. మీకు ఆల్రెడీ బ్రేకప్ అయ్యింది కదా, ఊరికే ఎందుకు చేస్తున్నావు? అక్క ఏం అవ్వలేదా చెప్పడానికి? నువ్వెవరు? నేనెవరైతే నీకెందుకు? తన నా సిస్టర్ లాంటిది. నువ్వు తనకు కాల్ చేయకు. తను వచ్చి నాకు బాధపడుతుంది. వాడు నాకు ఇష్టం లేదు, నాకు ఊరికే కాల్ చేసి విసిగిస్తున్నాడని. తనకి ఇష్టం లేకపోవడం ఏంటి? తన నా లవ్ కదా. నీ లవ్ నీకు లవ్, తనకు నువ్వు లవ్ కాదంట. సరే మీ లవ్ వచ్చాడు, అక్కడ మాట్లాడు, వస్తాను. సరే అయితే మా లవ్తో మాట్లాడతాను, మా అక్కతో మాట్లాడు. నీ అమ్మ నీకు చంపేస్తాను అది వచ్చి. దేనికి? నీకు రైట్స్ లేవని చెప్పాను కదా. ఎందుకు రైట్స్ లేవు చెప్పు. దేనికి ఉన్నాయి ఇప్పుడు అర్థమవుతుంది అసలు. ఫస్ట్ నువ్వు నాకు వద్దు, నేను వదిలేసాను కూడా నిన్ను ఆల్రెడీ.
ఎందుకు వదిలేస్తావు మరి? నన్ను ఎందుకు లవ్ చేసి ఇన్స్టాలో పెట్టావు కదా? నేను పెట్టా నువ్వు పెట్టావా? ఒక్క రీల్లో నా జీవితం ఏంటి ముద్దులిచ్చి మురిపిస్తావే అదే రీల్ ఇప్పుడు వేరే అబ్బాయితో చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటి నీకు ఆడికి కూడా పడిపోతాయి లంపకాయలు. అంత ఎవరు తింటారు ఇద్దరు కూడా? దేనికి నువ్వే ఇప్పుడు అసలు అడమే చేయడానికి? ఎవరాన్ని తీసుకొని రావు సార్. నేను ఎక్కడ మా లవ్కి పరిచయం చేస్తానులే నిన్ను. ఇప్పుడు ఆ అబ్బాయితో ఉందాం అనుకుంటున్నావు. సరే, ఇంటర్వ్యూ కూడా పెడతా. నీకు సౌజన్య అంటే ఇష్టమా? ఇష్టం. అది లేకపోతే ఉండలేనక్క, చచ్చిపోతాను. నన్నే తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నీ పోనే. ఈ నెబ్బి మాటలు విని చాలా సంవత్సరాలు అయిపోయి. అక్క చెప్పక్క, నువ్వేనా అర్థమైనట్టు? ఏం చెప్పాలిరా, ఒక లవర్స్ మధ్యలోకి అస్సలు దూరకూడదు. ఏ విషయాల్లో కానీ దూరచ్చు కానీ. మరి నన్ను ఇంటర్వ్యూ వరకు వెళ్ళాం కదా అక్క. మరి నా బతికేమైంది ఇప్పుడు? మరి లైఫ్ పోయినట్టే. అంటే ఇంటర్వ్యూ వరకు వెళ్ళానని ఆలోచిస్తున్నా కానీ సౌజన్య ఇప్పుడు నన్ను వదిలేసిందని మాత్రం బాధపడట్లే. ఎందుకు బాధపడట్లేదు అక్క? ఏంటి బాధపడుతున్నావు అసలు? ఏంటి బాధపడుతున్నావు? నాతో రిలేషన్ లో మళ్ళీ ఇంకోటితో రిలేషన్ నీకంటే ముందు ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసింది. ఉన్నాను కదా అబ్బాయితో, కాకపోతే మధ్యలో నువ్వు వచ్చావు. నేను వచ్చానా? కాదా, నువ్వు రాలేదా? చెప్పాలి కదా. చెప్పాను కదా. పర్లేదు, నాకు అలాంటివన్నీ పాజిటివ్ గట్ట ఎందుకు అన్నావు. మరి ఇప్పుడు తను వచ్చి నన్ను మళ్ళీ అడుగుతున్నాడు కలిసిపోదామని. అందుకే కలిసిపోతున్నా. నాకు నువ్వు అంటే ఇష్టం లేదు. హలో నవ్వుతున్నాయి సౌజన్య. నీకు పాపం ఎంత ఏడుస్తున్నాడు. అవును, నాకు వేరే అబ్బాయి ఇష్టము. హలో, హలో. తనకి వేరే అబ్బాయి అంటే ఇష్టం ఉందంట. ఎందుకు చెప్పి ఇవన్నీ నా లైక్ తీసుకో. చెప్పక్క ప్లీజ్ అక్క. తను లేకపోతే ఉండలేనక్క, ఏడుపు వచ్చేస్తుంది. ఏడైతే అక్క ప్లీజ్ అక్క. అరే నీకు ఆ పిల్లలే నచ్చిందిరా అసలు. నీకు ఆ ముక్కు, తను, ఆ ఫేస్ చూసావా? చాలా బాగుంటది. ఏం బాగుంటది? బాగుంటది అక్క, మంచిగా. అంటే అందం చూసి లవ్ చేసావా మా సిస్టర్ ని? అందుకే మోసపోవాలనుకోవట్లే. వేరే అబ్బాయితో రిలేషన్ లో ఉంటా. అందం చూసి లవ్ చేసింది వేస్ట్. మనసు చూసి లవ్ చేసిందే పర్మనెంట్ గా ఉంటారని నాకు తెలుసు. లైట్ తీసుకో. ఇంకా నేను లైట్ తీసుకున్నాను ఆల్రెడీ. సరేనా, వినిపించింది కదా, ఉంటానే. తనకైతే కాల్ చేయకు, ఇబ్బంది పెట్టకు. అక్క చెప్పక్క ప్లీజ్ అక్క, అర్థం చేసుకోమనక్క. నువ్వెందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ అక్క, ఏడుపు వచ్చేస్తుంది అక్క. తను కూడా అలాగే ఏడుస్తున్నాడు. మరి ఏం చేయాలి? ఎవడాడు దాన్ని తీసుకొని రావు సార్. నీ అమ్మ మా అమ్మని తిట్టాం అనుకో, చెప్పుతో కొడతాను వచ్చి. ఆడికి నీకు జల్ల పడిపోద్ది. అంత సీన్ లేదు. వాడు నువ్వు నన్ను కొడితే ఊరుకుంటాడు అనుకుంటున్నావేటి? ఏముండదా? నీకు తెలుసా? అంచెల్ల పెళ్లి చేసుకొని ఫోటో పెడతాను చూడు, స్టోరీ పెట్టు. కాదు, ఇంటర్వ్యూలో ఎలా వైరల్ అయ్యారు? ఒక సాంగ్ పాడు. అదే సాంగ్? వావ్, నైస్. ఓకే, మీ జోడీ బాగుంటుంది. కానీ నేను సరదాగా మీకు ఒక ప్రాంక్ కాల్ చేయించాను, అంతే, ఏం లేదు. సౌజన్యకు నువ్వు అంటే చాలా ఇష్టం. హలో థ్యాంక్ ఎందుకు అక్క మరి? హలో హలో. సరదా ఫ్రాంక్ కానీ ఐ లవ్ యూ. చూడు, చెప్పు, తిరిగి చెప్పు. ఐ లవ్ యూ టు. అబ్బా, ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. తిన్నావా? తిన్నానమ్మా, నువ్వు? తినలేదు. తినిపించవచ్చు కదా బాబు. నెబ్బ లవ్ స్టోరీ వద్దు బాబు. సో అమ్మ, మీ లవ్ ఏమనుకుంటాడు? తిట్టుకుంటా నాకు తెలిసి. నువ్వు చెప్పు, ప్రాంక్ కాల్ అని చెప్పు.
సో గైస్ ఇంకా మీకు వీళ్ళ నుంచి కంటెంట్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియోస్ చేద్దాం. సో గైస్ సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే కావేరి ఆఫీషియల్ని, ఇంకా మంచి మంచి క్రేజీ వీడియోస్ అయితే మేము ముందుకు వస్తా. చెప్పు సబ్స్క్రైబ్ చేయమని. పక్కా లోకల్ నేను పక్కా లోకల్